ఈ అమ్మాయి ఏం చేస్తే అతను ఆ స్థాయికి అనేది వెళ్తాడు. కుక్కర్లో మనిషి ఉడక పెడతాం ఏంటి? ఏం చేసుకున్నాడు వీడు? ఎంత డిప్రెషన్ కి లోన్ అయ్యాడో, ఆ అమ్మాయి ఏ రకమైన టార్చర్ పెట్టిందో. ఆ బుక్కల్ని కూడా రోడ్ లో దంచాడు. అంటే అతను ఒక ఆర్మీ పర్సన్ అంట, ఎక్స్ మంచి ఎక్స్పీరియన్స్ పర్సన్. ఎక్స్ ఆర్మీ పర్సన్ అంటే ఆర్మీలో రిటైర్డ్ అయ్యాడా? అక్కడ ఏం చేస్తే రిటైర్డ్ చేశారు. ఇది కూడా ఆలోచించాల్సిన విషయమే. కానీ ఈ అమ్మాయి ఏం చేస్తే అతను ఆ స్థాయికి అనేది వెళ్తాడు. ఒక ఆర్మీ అంటే పేషెన్సీ ఉంటుంది మెయిన్. అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఆర్మీలో జాయిన్ అవ్వాలన్నా, పోలీస్ డిపార్ట్మెంట్లో జాయిన్ అవ్వాలన్నా, ఏ రైల్వే డిపార్ట్మెంట్లో జాయిన్ అవ్వాలన్నా ఫస్ట్ పేషెన్సీ ఉంటేనే ఇటువంటి వాళ్ళని అందరినీ గవర్నమెంట్ తీసుకుంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ అయినా స్టేట్ గవర్నమెంట్ అయినా. ఇతను ఇంతటి పేషెన్సీని కోల్పోయి ఇంతటి విచక్షణారహితంగా అమ్మాయి పట్ల ప్రవర్తించాడు అంటే ఈ అమ్మాయి ఏ రకంగా వెళితే అతను అలా ప్రవర్తిస్తాడు. సంక్రాంతికి వస్తున్నాం సినిమా చూపించి మరి ఇంటికి తీసుకొచ్చి ఈ రకంగా చేశాడు. ఫస్ట్ సంక్రాంతిని చూపించాడు, తర్వాత శివరాత్రిని చూపించాడు, మరి శివుడు అంటే ఎవరో కైలాసమే. శివుడు అంటే కైలాసమే. మరి దగ్గరకే పంపించాడు. అలాగే అమాయకులైనటువంటి అమ్మాయిలు ఉన్నారు. అమాయకులైనటువంటి అమ్మాయిలకి ఇటువంటి మూర్ఖులు పశువులు దొరుకుతున్నారు. అమాయకులైనటువంటి అబ్బాయిలు ఉన్నారు. అటువంటి వాళ్ళకి ఇంట్లో ఒకడు వీధిలో ఒకడు దొరుకుతున్నారు. ఇంట్లో మొగుడు వీధిలో ప్రియుడు. అదేదో పాత సినిమా వచ్చిందయో వంటింట్లో ప్రియులు. అదే ఇప్పుడు ఏంటంటే ఇంట్లో మొగుడు వీధిలో ప్రియుడు. ఇట్లా వస్తున్నారు అమ్మాయిలు కూడా. అమ్మాయిల్ని తక్కువ మాట్లాడే అవకాశాలు లేవు. ఇప్పుడు ఇటువంటి రేరుగా జరుగుతున్నాయి. మెయిన్ ఏంటంటే ఇటువంటి అమ్మాయిలను చంపడం అనేది రేరుగా జరుగుతుంది. అమ్మాయిలే అబ్బాయిలను చంపడం అనేది ఎక్కువైపోయింది ప్రస్తుతానికి.